ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో డీఎస్పీ భీమ్రెడ్డిని అరెస్ట్ చేయకపోవడంపై టీజీఎస్పీడీఎల్ మాజీ అసిస్టెంట్ డివిజనల్ ఇంజనీర్ అంబేద్కర్ సతీమణి డిఆర్ తబితా అసహనం వ్యక్తం చేశారు. ఇక జ్యుడిషియల్ కస్టడీకి గానీ రిమాండ్కు గానీ పంపకపోవడంపై ఆశ్చర్యం వ్యక్తం చేశారు. తన భర్త అంబేద్కర్ విషయంలో మాత్రం అధికారులు భిన్నంగా వ్యవహరిస్తున్నారని తబితా అన్నారు. ఇక ఈ మేరకు ఏసీబీ డైరెక్టర్ బ్యూరోకి వినతి పత్రం సమర్పించారు. తాము పూర్తిగా విచారణకు సహకరించిన అంబేద్కర్ను అరెస్ట్ చేసి 36 రోజుల పాటు జ్యుడిషియల్ కస్టడీలో ఉంచారని, భీమ్రెడ్డిని మాత్రం కస్టడీలోకి కూడా తీసుకోకపోవడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ వివక్ష తమకు తీరని మానసిక వేదనను మిగిల్చిందన్నారు. తమది షెడ్యూల్డ్ కులానికి చెందిన ఒక నిరుపేద కుటుంబమని, ఎటువంటి పలుకుబడి గాని మద్దతు గాని లేదని తబితా పేర్కొన్నారు. ఇక భీమ్రెడ్డికి కల్పించిన విధానపరమైన రక్షణను తన భర్త అంబేద్కర్ కు ఎందుకు నిరాకరించారని అధికారులను ప్రశ్నించింది తబితా. రాజ్యాంగం కల్పించిన సమాన న్యాయం తమ విషయంలో ఎందుకు పాటించలేదో చెప్పాలని నిలదీశారు. ఇక రాజ్యాంగంలోని ఆర్టికల్ 14 ప్రకారం సమానత్వం, సమన్యాయం, సమాన రక్షణ తన భర్త విషయంలో వర్తింపజేశారా లేదా అన్నది పరిశీలించాలని అభ్యర్థించారు. ఇక చట్టం ముందు సమానత్వం, సమాన రక్షణ అనే రాజ్యాంగ హామీ కేవలం ఒక ఆదర్శంగా మాత్రమే మిగిలిపోకూడదన్నారు. తన భర్తపై నమోదు చేయబడిన తప్పుడు కేసును నిష్పాక్షికంగా సమీక్షించాలని, చట్టం ప్రకారం కేసును ఉపసంహరించుకోవడానికి తగిన చర్యలు తీసుకోవాలని కోరారు. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా క్రైమ్ బ్యూరో చీఫ్ భాస్కర్ అందిస్తారు. భాస్కర్, ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో డీఎస్పీ భీమ్రెడ్డిని అరెస్టు చేయకపోవడంపై అయితే టీజీఎస్పీడీఎల్ మాజీ అసిస్టెంట్ డివిజనల్ ఇంజనీర్ అంబేద్కర్ సతీమణి డిఆర్ తబితా అయితే ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తను కొన్ని ప్రశ్నలను కూడా సంధించారు. దానికి సంబంధించి అప్డేట్ ఏంటి? ఏసీబీ అధికారులకు మాజీ డిపార్ట్మెంట్ కి సంబంధించినటువంటి అధికారి అంబేద్కర్ వైఫ్ ఒక లెటర్ ను పోస్ట్ చేయడం జరిగింది. నిన్నటి డేట్ తో ఆమె ఆ లెటర్ ను పోస్ట్ చేశారు. ఇవాళ ఆమె ఆ చేసినటువంటి లెటర్ ద్వారా అనేక రకాల అనుమానాలు, కొన్ని రకాల అంటే ఉత్సాహంతో కూడినటువంటి విషయాలు కూడా బయటకు పడుతున్నటువంటి పరిస్థితి. కేవలం ఒక సామాజిక వర్గానికి మాత్రమే సొమ్ము కాస్తున్నటువంటి వ్యవహారం ఈ 3 ఏళ్ల కాలంలో రాష్ట్ర ప్రభుత్వం చేస్తా ఉంది. దాంట్లో కూడా కేవలం ఒక మనిషికి మాత్రమే ఒక పర్టికులర్ ఒక వ్యక్తులకు సంబంధించినటువంటి వ్యవహారంలో మాత్రమే ఇది కొనసాగుతున్నటువంటి పరిష్కరిస్తోంది. ఇవాళ ఏసీబీ డైరెక్టర్ బ్యూరోకి వినతి పత్రం సమర్పించినటువంటి తెలంగాణ టీజీఎస్పీడీఎల్ మాజీ అసిస్టెంట్ డివిజనల్ ఇంజనీర్ అంబేద్కర్ సతీమణి డిఆర్ తబితా ఇచ్చినటువంటి స్టేట్మెంట్ ఉందో, ఆమె రాసినటువంటి లెటర్ ఉందో, దాంట్లో చాలా అద్భుతమైనటువంటి విషయాలు, చాలా కూలంకషంగా మనం చర్చించేటువంటి విషయాలు కూడా చాలా ఉన్నాయి. ఇవాళ రాష్ట్రంలో అవినీతి నిరోధక శాఖలో పనిచేస్తున్నటువంటి అధికారులను ప్రశ్నించే విధంగా, అవినీతి నిరోధక శాఖలో కూడా తప్పు చేస్తే ఏం చేయాలి అనేటువంటి క్వశ్చన్ మార్క్ లో ఇవాళ అనేక రకాలైనటువంటి అనుమానాలు కలిగే విధంగా చాలా స్పష్టంగా ఆమె లెటర్ రాసింది. ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో డిప్యూటీ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ భీమ్రెడ్డికి సంబంధించినటువంటి అంశంలో టీజీఎస్పీడీఎల్ అంటే పవర్ డిపార్ట్మెంట్ కి సంబంధించినటువంటి మాజీ అసిస్టెంట్ డివిజనల్ ఇంజనీర్ అంబేద్కర్ సతీమణి డిఆర్ తబితా ఒక లెటర్ ను రాశారు. ఆ లెటర్ లో చాలా స్పష్టంగా ఆమె అవినీతి నిరోధక శాఖకు సంబంధించినటువంటి అధికారులను, ఇవాళ రాజ్యాంగబద్ధంగా ఏర్పాటైనటువంటి ప్రభుత్వాన్ని, ప్రజల చేత ఎన్నుకోబడ్డటువంటి ప్రజాప్రతినిధులని, ఇవాళ చట్టానికి లోబడి పనిచేసేటువంటి పోలీసులకు స్పష్టంగా ఒక క్వశ్చన్ ని మాత్రం ఛేదించింది. ఆదాయానికి మించిన కేసులో డిప్యూటీ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ భీమ్రెడ్డి భారతీయ నాగరిక సురక్షా సంహిత 2023 బిఎన్ఎస్ఎస్ లోని సెక్షన్ 35 క్లాస్ 3 కింద నోటీసులు జారీ చేసి ఇప్పటి వరకు భీమ్రెడ్డిని ఎందుకు అరెస్ట్ చేయకపోవడంపై అనేక అనుమానాలు కలుగుతున్నాయి.
దీంతో మేము తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తున్నామని సబీర్ తన లెటర్ లో పేర్కొంది. జ్యుడిషియల్ కస్టడీకి గాని రిమాండ్ కు గాని పంపకపోవడంపై ఆశ్చర్యం వ్యక్తం చేసినటువంటి సబిత తన భర్త అంబేద్కర్ విషయంలో భిన్నంగా వ్యవహరించారన్నటువంటి అంశాన్ని కూడా తెరపై తీసుకొచ్చింది. తన ఆర్థిక వ్యవహారాలను కోరిన ప్రతి రికార్డును పత్రాలను సమర్పించడంతో పాటు విచారణకు పూర్తిగా సహకరించాం, వాటన్నింటినీ ఉన్నతాధికారులకు అందించాం. అయినప్పటికీ అంబేద్కర్ ను అరెస్ట్ చేసి 36 రోజుల పాటు జ్యుడిషియల్ కస్టడీలో ఉంచడమే కాకుండా ఈ వివక్ష తమకు తీరని మానసిక వేదనను మిగిల్చిందని, సామాజిక ఆర్థిక కష్టాలను తెచ్చిపెట్టిందన్న సబిత తమది షెడ్యూల్ కులాలకు చెందినటువంటి ఒక నిరుపేద కుటుంబమని, ఎటువంటి పలుకుబడి గాని మద్దతు గాని తమకు లేదని పేర్కొన్నటువంటి సబిత మరో కేసులో వారికి కల్పించిన వివాదాస్పదమైనటువంటి రక్షణను తన భర్త అంబేద్కర్ కు ఎందుకు నిరాకరించారనేటువంటి ప్రశ్నను ఇవాళ సబిత చాలా స్పష్టంగా చెప్పుకొచ్చింది. రాజ్యాంగం కల్పించిన సమాన న్యాయం తమ విషయంలో ఎందుకు పాటించలేదో అన్న ఆందోళన తమను తీవ్రంగా విధించిందన్న సబిత రాజ్యాంగంలోని ఆర్టికల్ 14 ప్రకారం సమానత్వం, సమన్యాయం, సమాన రక్షణ తన భర్త విషయంలో వర్తింపజేసేలా లేదన్న పరిశీలనను మీ దృష్టికి తీసుకొస్తానని చెప్పుకొచ్చింది. ఈ వ్యవహారంలో వివక్షపూరితంగా ప్రవర్తిస్తున్నారన్న అభిప్రాయాన్ని కలుగుతోందన్న సబిత న్యాయ పరిపాలనలో నిష్పక్షపాతంగా ఉండాలన్నటువంటి విషయాన్ని మరిచి ఇద్దరు వ్యక్తుల విషయంలో భిన్నంగా చూసినప్పుడు తీవ్ర ఆందోళనకు గురి చేసిందన్నటువంటి సబిత ఎలాంటి వివక్ష లేకుండా అందరికీ సమన్యాయం అందించాలన్న చట్టం పేర్కొంటున్నటువంటి విషయాన్ని కూడా మీరు విస్మరించారు. కానీ అలాంటివి ఏది పాటించకపోతే భర్త అంబేద్కర్ ను సుదీర్ఘ న్యాయ నిర్బంధంలో ఉంచడంతో పాటు తమను తీవ్రమైనటువంటి మానసిక వేదనకు గురి చేసినటువంటి విషయాన్ని కూడా చెప్పుకొచ్చింది. రాజకీయ లేదా ఇతరత్ర ప్రభావితమైనటువంటి మద్దతు తమకు లేదన్నటువంటి సబిత సాధారణ పౌరులుగానే తమ రాజ్యాంగంతో పాటు న్యాయ వ్యవస్థపై నమ్మకాన్ని ఉంచి బాధను మౌనంగా భరించామన్నటువంటి విషయాన్ని కూడా ఈ సందర్భంగా చెప్పుకొచ్చింది. ఈ వేదన తన ఒక్కదానిదే కాదన్న సబిత చట్టపరంగా అందరూ సమానం అనుకున్నప్పుడు అది అందరికీ ఎందుకు సమానంగా వర్తింప చేయలేకపోతున్నారన్నటువంటి విషయాన్ని కూడా చెప్పుకొచ్చింది. మహిళల మౌన స్వరం నిజంగా ఇదేనా అనేటువంటి అంశాన్ని కూడా సబిత పేర్కొంది. చట్టం ముందు సమానత్వం, సమాన రక్షణ అనే రాజ్యాంగ హామీ కేవలం ఒక ఆదర్శంగా మాత్రమే మిగిలిపోకూడదు, ప్రతి విషయంలోనూ నిజాయితీగా పాటించాలని కోరుకునే సాధారణ పౌరుడి ఆశయాలను ఇది అద్దం పడుతుందన్నారు. న్యాయం నిష్పక్షపాతంగా ఉండటమే కాకుండా పక్షపాత రహితంగా ఎలాంటి వివక్ష లేకుండా లభిస్తుందన్న భరోసాను పొందిన అర్హత ప్రతి భార్యకు, తల్లికి, బిడ్డకు, ఈ భూమి మీద పుట్టిన ఆడపిల్లలకు ఉంటుందనేటువంటి విషయాన్ని ఈ సందర్భంగా యాంటీ కరప్షన్ బ్యూరోకు డైరెక్టర్ గా వహిస్తున్నటువంటి చీఫ్ గా ఉన్నటువంటి మహిళా అధికారినికి ఆమె ప్రత్యక్షంగా ఉదాహరించింది. ఇదే విధమైనటువంటి పరిస్థితులు ఉన్నా మరో కేసులో లభించిన ప్రయోజనం తన భర్తకు ఎందుకు నిరాకరించబడిందో దయచేసి పరిశీలించాలన్నటువంటి కోరినటువంటి సబిత అసమానతకు సంబంధించినటువంటి అభిప్రాయాన్ని తొలగించడం, సమానత్వం, న్యాయబద్ధత, వివక్ష లేకపోవడం వంటి అనేక అంశాలు రాజ్యాంగ సూత్రాలను పునరుద్ధరిస్తున్నాయన్నటువంటి విషయాన్ని కూడా చెప్పుకొచ్చింది. దీనివల్ల దర్యాప్తు సంస్థ యొక్క నిష్పక్షపాతతో పాటు పారదర్శకత, విశ్వసనీయతపై ప్రజల్లో నమ్మకాన్ని బలపరుస్తున్నటువంటి అంశాన్ని చెప్పుకొచ్చి తన భర్తపై నమోదు చేయబడినటువంటి తప్పుడు కేసును నిష్పక్షపాతంగా సమీక్షించాలని అభ్యర్థించినటువంటి సబిత చట్టం ప్రకారం కేసును ఉపసంహరించుకోవాలనేటువంటి అంశాన్ని కూడా చెప్పుకొచ్చింది. ఈ మొత్తం వ్యవహారంలో మాత్రం ఇవాళ రాష్ట్రంలో ఉన్నటువంటి అవినీతి నిరోధక శాఖ పూర్తిగా అవినీతిలో కూరుకుపోయింది, లేదంటే పైరవీలకు తలొగ్గిందినటువంటిది చాలా స్పష్టంగా తెలుస్తోంది. నిజంగా ఇవాళ డిఎస్పీ భీమిరెడ్డి అవినీతి ఆశించడాలో చాలా రకాల అంశాలు బయటకు వచ్చాయి. ఇప్పటికే ఈడీ కూడా రంగంలోకి దిగుతుందని చెప్తారు. మీడియాలో వస్తున్నటువంటి కథనాల ప్రకారం చేస్తుంటే కర్ణాటకలో 45 ఎకరాల భూముల కొనుగోలు, భీమిరెడ్డికి బినామీ ఎవరు, భీమిరెడ్డి బినామీలు ఎవరు, భీమిరెడ్డికి ఎన్ని నిధులు ఎలా వచ్చాయి, భీమిరెడ్డి బ్యాంక్ ఖాతాల లావాదేవీలపై ఏసీబీ ఎందుకు ఫోకస్ పెట్టలేస్తుంది, కీలకంగా మారినటువంటి కర్ణాటకలో కొనుగోలు చేసినటువంటి 45 ఎకరాలు, బెంగళూరులో 1 ఎకరం వాణిజ్య భూమి, పరిసర ప్రాంతాల్లో 6 ఎకరాలు, మంగళూరులో 38 ఎకరాలు భీమిరెడ్డి బినామీలతో ఉన్నట్టుగా గుర్తించిన ఏసీబీ వీటన్నింటినీ గుర్తించినప్పటికీ ఎందుకు బయటపెట్టింది? గతంలో అనేక మంది 60 సంవత్సరాలు 70 సంవత్సరాలు గతంలో మనం భుజంగరావు అనేటువంటి ఒక అడిషనల్ ఆయన గతంలో ఇంటెలిజెన్స్ సంబంధించిన ఆయనకు 2 సార్లు స్టంట్ పడ్డా పోలీసులు అరెస్ట్ చేసి జైలు పంపించారు. మరి భీమిరెడ్డిని ఎందుకు
హెల్త్ గ్రౌండ్స్ పక్కన పెట్టారు. ఇవాళ నీతికి నిజాయితీకి ప్రతిరూపం అని చెప్పుకున్నటువంటి మహంతి లాంటి అధికారులు ఏసీబీ డిపార్ట్మెంట్ లో ఉంటే, ఇవాళ చారు సిన్హా లాంటి వాళ్ళు ఆ డిపార్ట్మెంట్ కొనసాగిస్తుంటే ఎందుకు రాష్ట్ర ప్రభుత్వంలో ముఖ్యమంత్రి అడుగులకు మడుగులు ఇస్తున్నారు? ఎందుకు ఈ విషయం చెప్తున్నామంటే, ముఖ్యమంత్రి ఇవాళ హోంమంత్రిగా ఉన్నాడు, తనకు నచ్చినటువంటి వ్యక్తులను ఏసీబీలో పెట్టుకున్నాడు. ఆయన గతంలో ఓటుకు నోటు కేసులో ఉన్నటువంటి సందర్భంలో ఇప్పుడున్నటువంటి చీఫే గతంలో ఓటుకు నోటు కేసులో కూడా ఉంది. ఏం తావిలాలు అందాయనటువంటి నేపథ్యంలో ఇవాళ భీమిరెడ్డిని ఆపారు అనేటువంటి అనేక రకాల అనుమానాలతో నిజంగా బడుగు బలహీన వర్గాల నుంచి మొదలుకుంటే పూర్తి స్థాయిలో ఇవాళ అంబేద్కర్ రాసినటువంటి రాజ్యాంగం ఎందుకు అందరికీ సమానంగా అందటం లేదనేటువంటి అనేక అనుమానాలు కలుగుతున్నాయి. ఇది ఇట్లాగే కొనసాగితే నిజంగా అవినీతి నిరోధక శాఖ కాదు, ఇది అవినీతిని హక్కును చేర్చుకునే శాఖగా తయారవుతుంది. నిజంగా యూనిఫామ్ వేసుకున్నటువంటి మర్యాద, నిజాయితీ, హక్కు, నీతి ఉంటే వాళ్ళు ఇప్పటికైనా ఈ అంశంలో నిగ్గు తెచ్చాలి. గతంలో పనిచేసిన డీజీలు, గతంలో పనిచేసినటువంటి పోలీస్ అధికారులకు ఈయన బియామీగా ఉన్నాడా, లేదంటే దీంట్లో నిగ్గు తేల్చాల్సినటువంటి పని ఏదైనా ఉందా? దీన్ని తేల్చకుండా కేవలం రాజకీయ పబ్బం గడుపుకోవడం కోసం 6 కోట్ల రూపాయలు ముఖ్యమంత్రి కార్యాలయం నుంచి అందుకున్నటువంటి వ్యక్తులు, దానికి సహకరించినటువంటి ఒక ప్రముఖ క్రికెటర్ సంస్థకు అధినేతగా పనిచేస్తున్నటువంటి వ్యక్తులు ఎందుకు దీనికి తలొగ్గి పనిచేస్తున్నారనేటువంటి అంశం బయటకు రావాలి. ఇది అవినీతి నిరోధక శాఖ కాదు, అవినీతిని హక్కును చేరుకునేటువంటి శాఖ అనేటువంటిది ఇప్పటికైనా యూనిఫామ్ వేసుకున్నటువంటి అధికారులు దీన్ని గుర్తించకపోతే, యూనిఫామ్ మీద ఉన్నటువంటి నిజంగా కూడా బాధితులు ఎవరైతే నిజంగా అవినీతి చేసినటువంటి వారిని ఎవరినైనా జైల్లో పెడతాం, కానీ ఆ అవినీతి చేసినటువంటి వారికి కూడా కుల మతాలను అంటుపెట్టి ఇవాళ చేస్తున్నటువంటి ఈ ఏదైతే రాజకీయ రాసక్రియ ఉందో దీన్ని కట్టడి చేయకపోతే రాబోయే రోజులలో ఖచ్చితంగా ప్రజల నుంచి తీవ్రమైనటువంటి వ్యతిరేక తప్పదు అనేటువంటి మాత్రం చాలా స్పష్టంగా అర్థమవుతోంది. రైట్, థ్యాంక్ యూ భాస్కర్.